హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మా వారు నిన్న బయట నుండి వచ్చేటప్పటికి సర్ప్రైజ్గా ఇంటి ముందు ఒక పెద్ద డబ్బా ఉందనమాట. ఎవరు పంపారో అని చూసేటప్పటికి ఆ, మాకే అది ఎవరిదో అనుకుంటే అది మాకే పంపారనమాట. నేను మా వాళ్ళందరికీ కాల్ చేసి ఎవరు పంపారంటే చివరిగా తెలిసింది నా చిన్న చెల్లి పంపిందని. సర్ప్రైజ్ అనమాట. కనీసం నాకు ఒక్క మాట కూడా అడగలేదు, ఏమైనా కావాలా ఏంటి అని, పంపిస్తున్నానని కూడా చెప్పలేదు. కొన్ని రోజుల ముందు వాళ్ళ ఫ్రెండ్ వస్తున్నారు, అడ్రస్ కావాలి అన్నట్టు చెప్పింది అనమాట. నార్త్ కేరళనాకే వస్తున్నారు, నీ అడ్రస్ చెప్పక్క అని చెప్తే నేను నిజమే అనుకున్నాను. ఫ్రెండ్ నేమ్తో సహా చెప్తుంది, యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది, ఇవన్నీ అదంతా నిజమే అనుకున్నాను. చాలా మంచి సర్ప్రైజ్ అనమాట. ప్యాకింగ్లో ఏమేమి ఉంది ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తా గైస్. ఇప్పుడు అన్బాక్సింగ్ చేయాలి. నిన్న నైట్ చూశాను, ఇప్పుడు దాకా వెయిట్ చేశాను వీడియో చేద్దామని. ఏమేమి ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. నేనైతే చాలా ఎక్సైటెడ్, మీకు కూడా నచ్చితే అనుకుంటాను. నాకైతే చాలా సర్ప్రైజ్, అందులో ఉండే ప్రతి వస్తువు కూడా నాకు చాలా సర్ప్రైజ్. వీడియోని అయితే చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి గైస్. నేను ఒక బాక్స్ని అన్బాక్సింగ్ చేయటం ఇదే ఫస్ట్ వీడియో నాది. సో నాకు ఈ వీడియో కూడా కొంచెం స్పెషల్ అనమాట. ఓపెన్ చేస్తా గైస్. మీకు తెలుసు కదా అండి, మనము దూరంగా ఉండేటప్పుడు ఇంటి నుండి అక్కడి నుండి ఏదొచ్చినా కానీ ఆ సంతోషం అసలు చాలా వేరేగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఇండియా ఎప్పుడు వెళ్తామా అని వెయిట్ చేస్తూ ఉంటాం కదా. అది కుదరకపోయేటప్పుడు అట్లీస్ట్ అక్కడ నుండి ఏదొచ్చినా కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది అనమాట. ఒకవేళ మేము తెప్పించుకున్నా అలానే ఉంటుంది అవి చూస్తే. అలాంటిది ఒక సర్ప్రైజ్గా, అది కూడా చిన్న చెల్లి పంపించేటప్పుడు ఆ ఎమోషనల్ వేరుగా ఉంటుంది కదా. సో అవి చూడగానే నేను కొంచెం నాకు తెలియకుండానే అలా నాకు ఏడుపు వచ్చిందనమాట. తీయంగానే ఇన్ని బట్టలా అనిపించింది నాకు. నేను చాలాసార్లు అనుకున్నాను ఇండియా నుండి ఏమైనా క్లోత్స్ తెచ్చుకుంటే బాగుండు అని. అవన్నీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చెక్కలు, మిక్స్చర్, ఇది కూడా మిక్స్చరే. ఇది సేవ్ కారం పూస, మురుకులు, కారం. ఏంటిది? ఇయర్ రింగ్స్. ఓహో, ఎప్పటి నుంచి కొంటుందో అసలు నాకు తెలియదు. ఇవన్నీ చాలా బట్టలు, ఇయర్ రింగ్స్. నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. నేను ఏడవట్లేదు, జలుబుకు వాటర్ కారుతుంది. తాండ్రా, నాకు మ్యాంగో జెల్లీ ఫేవరెట్. చెప్పులు, శనగలు, టమాటో పచ్చడి. అసలు నాకు అడగలేదు, అసలు ఏ హింట్ కూడా నాకు ఇవ్వలేదు. అసలు మా చెల్లి అసలు చిన్నది కూడా ఇవ్వలేదు. హింట్ ఎప్పటి నుంచి కొంటుందో కూడా నాకు తెలియట్లేదు. చాలా అసలు ప్రోటీన్ బారా. ఇది కూడా పచ్చడి. ఏం పచ్చడిలో కూడా నాకు తెలియట్లేదు. బోలెడు అసలు. బ్యాగా, అరే బ్యాగ్ కూడా పంపింది. బ్యాగ్ అయిపోయింది. థ్యాంక్ యూ పండు, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇప్పుడు కొన్నదో ఏంటో ఇన్ని చాలా ఉన్నాయి బట్టలు అయితే. అసలు ఎన్ని కొన్నదో పాపం. అసలు నేను అక్కని ఆమెకి నేను పంపాలి, తను నాకు పింక్. అసలు నేను ఎప్పుడు అంత ఎక్కువ ఎప్పుడు వాడినట్టు కూడా నాకు గుర్తులేదు. బాగుంది పింక్ కలర్ది. కర్చీఫ్ కూడా పంపింది. నేను కొనుక్కున్న ఈ కలర్సే కొంటాను. మా చెల్లి పంపినా నాకు ఈ కలరే పంపింది. బాగుంది షర్ట్. అంటే ఇది కూడా ఇది అది టాప్. నైస్, చాలా బాగుంది కలర్ టాప్. చంద్రముఖి మూవీలో ఎలా అవుతారో నేను అలా అవుతున్నాను అని నవ్వుతూనే ఉన్నా.
ఓ కలంకారీది అసలు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చూడాలని. తనతో నేను అసలు ఇప్పుడు అన్నట్టు కూడా నాకు గుర్తులేదబ్బా. బాగుంది పండు. ఓహో టాప్ కొన్ని పెద్దగా కనిపిస్తున్నాయి, అసలు ఏంటో చూడాలి. నాకు లూజ్ అవుతాయో సరిపోతాయో అని. ఓ ఇది కూడా టాపే. కర్చీఫే హైలైట్. ఒక ప్యాంట్ పంపింది, ఇంకా డ్రెస్ సెట్స్ లాంటివి కూడా పంపింది అన్నమాట. బాగుంది కలర్, చీరలా ఉంది. ఇది కూడా నేను ఇది ఎవరి దగ్గర చూసాను, నాకు గుర్తు రావట్లేదు. సేమ్ ఇలాంటిది నాకు తెలీదు, కానీ కలర్ చాలా బాగుంది. వావ్ సో నైస్. ఖచ్చితంగా తను ఆన్లైన్లో కొని ఉంటుంది. అంటే మీ అందరి దగ్గర కూడా చాలామంది ఇవి చూసుంటారు ఈ టైపు. నైస్. నేను ఇండియా వస్తే షాపింగ్ చేసి కొనుక్కుందాం అనుకున్నాను. అసలు ఇక్కడ పూజలకి వాటికి అసలు లేనే లేవు. చాలా బాగుంది దాని చున్నీ అసలు. నైస్, వెరీ నైస్, చాలా బాగుంది. వావ్. స్కార్ఫ్. కానీ బ్యాగ్లు ఎందుకు పంపిందో తెలియట్లేదు. ఇక్కడ చాలా టైప్స్ దొరుకుతాయి ఈ బ్యాగ్స్. ఏమో నేను యూనివర్సిటీకి కొన్నిసార్లు ఇలాంటివి వేసుకెళ్తుంటాను కొన్నారేమో. చాలా బాగుంది కదా కలర్ ఇది. నైస్ నైస్ కలర్. చాలా బాగున్నాయి అన్నీ. నాకు చాలా నచ్చాయి అసలు నేను పెద్దదాన్ని, నాకు అందరికంటే చిన్న చెల్లి తను. అసలు ఎన్ని రకాలు కొనేసి పంపించింది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చెప్తే అవి ఏంటేంటో చెప్తాను, మసాలా, పసుపు, కారము, కుంకుమ అలాంటివి చెప్తాను, కొంచెం స్నాక్స్ అలా అంటాను. అసలు నాకు ఒక్కసారి కూడా ఏమున్నాయా ఏం లేవా ఏం అడగలేదు. అలా అడిగితే నేను ఎక్కువ చెప్పేస్తానో ఏంటో. చాలా క్లోత్స్, స్నాక్స్ అనమాట. మొత్తం ఒక ఇయర్ రింగ్స్ ఉన్నాయి. నేనైతే స్టీల్వి అవన్నీ కూడా చెప్తుంటాను. సో చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇది నిజంగా నాకు చాలా బిగ్ సర్ప్రైజ్. ఎందుకంటే నాకు సర్ప్రైజెస్ చాలా తక్కువ నాకు ఇచ్చేది ఎవరైనా, కానీ నేను ఇస్తుంటాను. కానీ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఈ సర్ప్రైజ్ మాత్రం. చాలా థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మా చెల్లికి ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాలి అన్నీ బాగున్నాయని. బాయ్ బాయ్ గాయ్స్.